హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి గురించి చూపించబోతున్నాను. ఎక్కడున్నానంటే తోటపల్లిలోనే ఉన్నాను. ఇక చూడండి, వినాయక స్వామి ఉన్నారు. గుడి మొత్తం మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ఆల్రెడీ గుడి దగ్గరికి వచ్చేసాను. ఈ గుడి గురించి అన్నీ మొత్తం డీటెయిల్స్గా చెప్తాను, తెలుసుకుందాము. నేను చూస్తాను, మీకు చూపిస్తాను. రండి గాయస్. ఇక చూడండి, బోర్డు వస్తుంది ఇట్లా. ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకోవాలి. 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్లో. మీకు చూపిస్తాను రండి. చూడండి, సర్కిల్ ఇది. ఇటు స్ట్రైట్గా వెళ్తే పార్వతీపురం, మనం ఇక్కడ రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే తోటపల్లి వస్తుంది. చూడండి, ఇక్కడ బోర్డు ఉంటుంది, శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు కోదండరామాలయం అని చెప్పి. ఇటే వెళ్ళాలి మనం. ఇక చూడండి, ఇది కూడా ఒక పురాతన ఆలయం, శ్రీ కోదండరామాలయం అని. దీన్ని కూడా తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకోవచ్చిన తర్వాత రామాలయం చూద్దాం. ఇదండి స్టార్టింగ్. మనం వచ్చేసాం గుడి దగ్గరికి. బోర్డు చూస్తారు కదా, కొంచెం ముందుకు వెళ్తే ఊరు. ఇదే గుడి. అక్కడ పూజ సామాను అంతా దొరుకుతుంది, కొబ్బరికాయలు అంతా దొరుకుతుంది. ఇది ఒకసారి టెంపుల్ వ్యూ. ఇది చూడండి, ఇటు సైడ్కి ఆర్చ్ కట్టారు. ఆ పైన చూడండి, పద్మావతి స్వామివారి ప్రణయం ఇది బొమ్మలు అసలు చాలా సూపర్గా చెక్కారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ గుడిని కైంకర్యాలన్నీ జరుపుకుంటూ వెళ్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా ఆర్చ్, ఏనుగుల సమేతంగా. అసలు చాలా అంటే చాలా సూపర్గా కట్టారు. ఇది ఇదంతా క్యూ లైను. చూడండి, భక్తులు ఎక్కువైనప్పుడు క్యూ లైన్ల నుంచి దర్శనానికి పంపిస్తారు. చూడండి, తాగడానికి వాటర్ పెట్టారు. అలాగే అంతా ఉంది ఇక్కడ. చూడండి, సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. గోపురం ఇంకా కడుతున్నారు, గాలి గోపురం ఇది. ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, దర్శనం చేసుకున్నాం. చూడండి, వ్యాస గణపతి దేవాలయం ఇది. గణపతి స్వామి లోపల ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయం గురించి మనకి అర్చకుల వారు మాట్లాడతారు. స్వయంగా వెలసిన శ్రీ తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉపదేవాలయాలుగా శ్రీ వ్యాస గణపతి ఏకశిలా విగ్రహం ప్రతిష్టాపన జరిగినది. అలాగే శ్రీ హనుమత్ ఏకశిలా విగ్రహం, సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా ఈ ఉపదేవాలయంగా ప్రతిష్ఠించడం జరిగినది. ప్రతిరోజు కూడా భక్తులు చాలా వరకు వస్తూనే ఉంటారు. అలాగే శనివారం నాడు ఎక్కువ మినిమం 2000-3000 మంది భక్తులు కూడా వస్తూ ఉంటున్నారు. అలాగే బుధవారం పూట శ్రీ వ్యాసగణపతి ఆలయం వద్ద స్వామివారికి వ్యాసగణపతి అర్చన నిమిత్తం ఉద్యోగ విద్యా ప్రాప్తికి ఎక్కువగా అర్చన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏమైనా మందికి భక్తులు ఏమైనా తెలియదు. పుట్టలో దొరికిన స్వామి ఇక్కడే ఉంటారు. అది కాక ఈ గుళ్ళో స్వామిని ప్రతిష్ఠించారు. బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉంది, మీకు ఆటోలు కూడా ఉంటాయి. తోటపల్లి వాస గోవింద. చూడండి, పుట్టలో దొరికిన వెంకటేశ్వర స్వామి వారు, శంకు చక్రనామం. చూడండి, ఈ దేవతామూర్తులంతా పుట్టలో దొరికినవే ఇవంతా. అది ఇది దేవుడు ఎలా అంటే 1963-64లో ఇక్కడ ఒక పుట్టు ఉండేది. ఒక బస్సు వచ్చి ఆ పుట్టుని గుద్దడం వల్ల స్వామి ఆ పుట్టలో ఉన్నట్టు తెలిసినది. ఆ తర్వాత స్వామివారు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు మనసులో కళ్ళలోకి వచ్చి నాకు దేవాలయం కట్టండి అని చెప్పారు. అదే ఇక్కడ విశేషం. స్వామివారు నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ స్వామివారు పుట్టలో దొరికిన స్వామి 1963-64 అని. చూడండి, ఇది చూడండి, హనుమాన్ దేవాలయం. ఇది అభయ ఆంజనేయ స్వామి అని ఉంటారు. ఆంజనేయ స్వామి వారు అంతా ఏకశిలామూర్తులు. ఇవంతా ఇక చూడు,
గాలిగోపురం నిర్మాణం చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఎంత పాత మంటపాలంట స్వామివారిది. కళ్యాణ కట్ట కూడా ఉంది ఇక్కడ స్వామివారికి. పాత మంటపాలు 1949లో అంతా కట్టినవంట ఇవి. స్వామివారి పూజ టికెట్ ఇది, ఎంట్రన్స్ ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది చూడండి. అలాగే స్వామివారి దేవాలయానికి మీరు ఏమైనా డొనేషన్స్ కానీ ఏమైనా ఇవ్వాలంటే చూడండి ఇక్కడంతా ఇవంతా ఉంటుంది. ఇదంతా క్యూ లైన్స్. ఇది లోపల ఎంట్రన్స్, ధ్వజస్తంభం, కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇంకా బాగా డిమాలిష్లో ఉంది. మొత్తం కట్టాక అసలు అద్భుతంగా మారిపోతుంది. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్. చూడండి ఫ్రంట్, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది దేవాలయం ఫ్రంట్ వ్యూ. చూడండి గరుడాళ్వార్ గారు, గరుడాళ్వార్. చూడండి శ్రీదేవి అమ్మవారు. చూడండి జై విజయులు. చూడండి ఇటు పక్క ఉత్సవమూర్తులు. అలాగే చూడండి స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఉన్నాడు దేవుడు. చాలా చక్కగా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగా కట్టారు ఆలయం. ఇప్పుడు ఈ ఆలయం గురించి ప్రధాన అర్చకులు తెలుపుతారు. ఉత్తరాంధ్రలో రెండో తిరుపతిగా పేరుగాంచిన శ్రీ తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానములు మరియు కోదండ రామాలయం దేవస్థానములు. నా పేరు వివి అప్పలాచార్యులు, ప్రధాన అర్చకుడు. 69లో స్వామివారు ఇక్కడ ఉద్భవించారు. 2 సార్లు బస్సు యాక్సిడెంట్ అయ్యి అవతల కాలువలో పడిపోయినా సరే ఏమీ జరగకుండా ఉండటంతో 3వసారి ఇక్కడ అంతా కీకారణ్యము. ఆ కీకారణ్యంలో పెద్ద మర్రి చెట్టు కింద పొట్టు ఉండడంలో ఆ పొట్టులోంచి ఆ 3వసారి బస్సు వెళ్ళి ఆ ఓడ గుద్దుకోవడం వల్ల ఆ ఓడ కదలికి పొట్టు పెట్టింది. పొట్టులోని స్వామివారు పుట్టారు. పుట్టిన తర్వాత స్వామివారి రాగభోగాలు అన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతుండేవి. వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుండేవి. కాలక్రమేణా కూడా జనాభివృద్ధి చెందుతూ మహావైభవంగా స్వామి కైంకర్యాలు కూడా సేవలు జరిగాయి. అయితే ఈ కాలమాన పరిస్థితుల్లో మళ్ళీ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలోని ఆలయ కొత్త దేవాలయం నిర్మిస్తూ కొత్త ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు భక్తుల దగ్గర రావడంతో సీజీఎఫ్ ఫండ్ 83 లక్షలు కూడా వచ్చింది. దాంతో ఈ ఆలయం మళ్ళీ వైభవాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం దేవాలయం వారి అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చూడండి భూదేవి అమ్మవారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. చూస్తున్నారు కదా, అసలు ఎంత అద్భుతంగా ఉంటుండే అంత అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది ఇప్పుడే. మీరు ఖచ్చితంగా రండి, వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామి. ప్రతిష్ఠించిన స్వామి ఉన్నారు, పుట్టలో వెలిసిన స్వామి అందరూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా వచ్చి తోటపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. చూడండి అసలు రూపురేఖలు మారిపోతున్నాయి. అసలు ఫుల్ నిర్మాణంలో ఉంది అసలు గుడి.
మీకు ఇందాక చూపించినట్టు గాలిగోపురం కూడా కడుతున్నారు. ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు. చాలా సూపర్. ఇప్పటివరకు మీకు అర్చకులు చెప్పారు కదా డీటెయిల్స్. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. పక్కన కళ్యాణ మంటపాలు అన్నీ ఉన్నాయి, కళ్యాణాలు అవన్నీ జరుగుతాయి. చాలా అద్భుతంగా ఉంది గైస్. మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. చెప్పాను కదా నాగావళి అని చెప్పి, ప్రధాన నది గదులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే వాష్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు రిజర్వేయర్ దగ్గరికి వెళ్తున్నాం రండి. అసలు అద్భుతంగా ఉంటుంది. బ్యారేజ్ లాగా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్త చెప్పారు కదా, నీళ్లు ఉంటాయి, అవన్నీ జాగ్రత్తలు అన్నీ చెప్పారు. చూడండి అసలు దూరంలో కనిపిస్తుంది కదా మీకు గేట్లు. అసలు రిజర్వేయర్ అసలు ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. 2 గేట్లు వదిలేరు ఇప్పుడే. నీళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి. ఈ రిజర్వేయర్ చూడండి అసలు గుడి వెనకాల భాగంలో ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 2 గేట్లు వదిలేరు. అసలు నీళ్ళు ఎంత స్పీడ్గా అసలు ఎంత దీనిగా వస్తుంది చూడండి. దూరంలో ఉంది కదా మీకు కనిపిస్తుంది చూడండి. శబ్దం వినిపిస్తుందా మీకు? ఇక చూడండి ఇప్పుడు మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను దేవాలయంది. చాలా అద్భుతంగా చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకొన్ని రోజుల్లో అసలు గాలిగోపురం అంతా పూర్తి అయిపోతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది దేవాలయం. మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. పార్వతీపురం ఉమ్మలక్ష్మీపురంకి వెళ్తుంది ఈ రూటు. ఇట్లే పార్వతీపురం నుంచి మీకు కానీ బస్సులు, అలాగే మీకు ఫస్ట్లో చూపించాను కదా అక్కడ క్రాష్ నుంచి ఆటోలు కానీ అన్నీ అవైలబుల్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. దేవుడు అంటూ చాలా అందంగా ఉన్నాడు. మీకు వచ్చిన కోరికలన్నీ తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు వచ్చి దర్శనం చేసుకోండి స్వామిని. అలాగే మీకేమనిపించిందో కూడా కామెంట్స్ చేయండి. నెక్స్ట్ మనం మీకు రామాలయం కూడా చూపిస్తాను. ఇక్కడ విశేషం, అక్కడ రామాలయంలో మీకు లక్ష్మణస్వామి ఉండే చోట సీతా అమ్మవారు ఉంటారు. అంటే కుడి పక్క ఉంటారు అమ్మవారు, ఎప్పుడు ఎడం పక్క కదా ఉండేది. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి రామాలయం ఫుల్ వ్యూ ఇది. మీకు ఇప్పుడు లోపల చూపిస్తాను చెప్పాను కదా, రండి. ఇక్కడ ఇంకోటి ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. చూడండి గాయస్ ధ్వజస్తంభం. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి వారు లోపల అసలు ఎంత బాగా కట్టారు. చూడండి ఆంజనేయ స్వామి గుడి అసలు చాలా అద్భుతంగా కట్టారు.
అంత ప్రశాంతంగా, అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నిత్య హోమం చేస్తారు. చూడండి గాయస్, ఈ గుడి ఏమన్నా కట్టారు అసలు. ఎంత అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది అసలు. ఈ చెట్ల మధ్యలో ఇట్లా దేవాలయాలు ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు మీరు శ్రీ తోటపల్లి వెంకటేశ్వర స్వామి గుడిను అలాగే కోదండరామస్వామి దేవాలయం చూశారు కదా. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. నాకైతే చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా అద్భుతంగా దర్శనమైంది. రామాలయంలో కూడా అంతే, చాలా ప్రశాంతంగా, అక్కడ కూడా చాలా ప్రశాంతంగా దర్శనమైంది. మీరు ఖచ్చితంగా శ్రీకాకుళం, దీన్ని ఏమంటారంటే శ్రీకాకుళం జిల్లాకే చిన్న తిరుపతి అని పిలుస్తారు. అలాగే ఈ కోదండరామాలయం కూడా చాలా విశేషం. మీరు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు. నాకైతే చాలా ఆనందంగా, చాలా ప్రశాంతంగా ఉంది. మీకు చూపించారని, నేను చూశానని, చాలా ప్రశాంతంగా ఉంది అసలు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి మీకు చూపిస్తాను. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.